హలో అందరికీ నమస్కారం. చెఫ్ హర్పాల్. నేను ఇప్పుడు నా కారిగరి రెస్టారెంట్లో ఉన్నాను. ఈరోజు మనం కారిగరి ప్రత్యేకంగా వింటర్ సీజన్ కోసం రూపొందించిన కొత్త మెనూ గురించి మాట్లాడబోతున్నాం. ఈ కొత్త ట్రెండ్లో ప్రత్యేకమైన క్వినోయిస్ డ్రింక్ గురించి చెబుతాను. నేను ఒక ప్రత్యేకమైన వంటకం సంతరా కాహ్వా తయారు చేస్తున్నాను. నా రెస్టారెంట్కు ప్రత్యేకతను తీసుకురావడం నా లక్ష్యం. లెగసీ రెస్టారెంట్లకు, వారసత్వం కలిగిన వంటకాలకు గౌరవం ఇస్తాను. ఈ ప్రత్యేకమైన డ్రింక్ని మొదట ఒకసారి అమృత్సర్లో ఒక ఇంట్లో త్రాగాను. ఇది ఎంత బాగుందో చెప్పలేను. వామచాయ, సంతరా మరియు దాల్చిన చెక్క వంటి అద్భుతమైన రుచులతో ఇది చాలా విశేషంగా అనిపించింది. అందుకే ఈ రుచికరమైన వంటకాన్ని నా రెస్టారెంట్ మెనూలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు తయారీలోకి వెళ్ళుదాం. ముందుగా వేడి నీటిలో దాల్చిన చెక్క వేద్దాం. ఇది సంతరా కాహ్వా ప్రధాన సువాసనను అందించేందుకు ఉపయోగిస్తాం. పాత దాల్చిన చెక్కతో పాటు కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా చిటికెడు వేశాను. చిన్న యాలకులు, లవంగం మరియు పుదీనా ఆకు కూడా వేసి వాటి సువాసన కోసం బాగా మరిగిస్తాను. ఇంకా కొంచెం పుదీనా, పెప్పర్ చిటికెడు జత చేస్తే వింటర్ స్పెషల్ తీయదనం వస్తుంది. తక్కువ మొత్తంలో రెగ్యులర్ టీ పొడి వేసి తరువాత తాజా సంతరా రసం వేద్దాం. చివరగా కుంకుమ పువ్వు జత చేస్తే మరింత అద్భుతమైన రుచి పొందవచ్చు. ఇదిగో పుదీనా, తేనె, సంతరా రుచి కలిసిన ఈ ప్రత్యేకమైన సంతరా కాహ్వా రెడీ అయింది. ఇది మా కారిగరిలో వింటర్ స్పెషల్గా అందుబాటులో ఉంటుంది. ఈ చలికాలంలో ఈ కాహ్వాను తాగుతూ మజా చేసుకోండి.